ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయం 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తాత్పర్యం: సేనావ్యూహ ప్రవేశ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణను కూర్చవలసి ఉన్నది. భావం: భీష్ముని పరాక్రమమును ప్రశంసించిన పిదప ఇతరులు దుర్యోధనుడు తమను తక్కువగా పరిగణించినట్లు భావింతురేమోనని అనుకుని పరిస్థితిని చక్కపరుచుటకు ఈ విధంగా అంటాడు. భీష్మదేవుడు నిస్సందేహంగా గొప్ప వీరుడే, అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుంచి అతని రక్షణ కొరకు ప్రత్యేకంగా ఆలోచింపవలెనని దుర్యోధనుడు చెప్పెను.